ఉన్నప్పుడు బాధపడటం గొప్ప? అర్థమవుందా? బాధ వచ్చిందమ్మా, బాధ వచ్చినప్పుడు బాధపడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు, అంతే కదా. కానీ బాధ వచ్చినప్పుడు బాధపడతాం, కానీ బాధ వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండడమే కరెక్ట్, అంతే కదా. బాధ వస్తే ఎవడైనా ఏడుస్తాడు, నొప్పి వస్తే ఎవడైనా ఏడుస్తాడు, దానికి కాదంటంలే. మరి ఊరుకోండన్నా, బాధ వస్తే బాధపడరా, నొప్పి వస్తే ఏడవరా, నొప్పి వస్తే బాధపడరా అంటారు. అది ఓకేనే, కాదనట్లా. కానీ క్రైస్తవులైన మనము, ప్రత్యేకంగా జీవించాల్సిన మనము బాధ వస్తే బాధపడకూడదు, సంతోషించాలి, ఆనందంతో గంతులు వేయమన్నాడు దేవుడు. ఎంతమంది ఈరోజు మనం గంతులు వేస్తున్నాం? తాగి గంతులు వేస్తున్నాం, ఎవడైనా డాన్స్ చేస్తే వాని చూసి గంతులు వేస్తున్నాం, అంతే తప్ప శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా నువ్వు నాకున్నావయ్యా అని ఆనందంలో ఉంటున్నారు ఎవరైనా? కొందరు మాత్రమే ఉన్నారు. తల్లి ఆనందంతో ఉన్నది, మంచిది, ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, పగలంతా సూర్యుడు ఉంటాడు, మరలా ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. రాత్రంతా చంద్రుడు ఉంటాడు, మరలా ఎవరు వస్తారు? సూర్యుడు ఉంటాడు. అలాగే సుఖ దుఃఖాలను మనకు కలిపి పెట్టాడు దేవుడు. ఈరోజు బాధ ఉందంటే బాధపడకు, బాధ తర్వాత మరలా సంతోషం ఉందని ఆలోచించు. సంతోషం వచ్చిన తర్వాత మరలా ఏదో కూడా కష్టం వచ్చినా దేవుడు నా యందు ఉన్నాడని మరలా ఆనందించు, మరలా చెప్పుదును, మరలా అలా ఆనందించు. దేవుడిదే చెప్తున్నాడు, మరలా చెప్పుదును ఆనందించు, మరలా చెప్పుదును నేను ఆనందించు. దేవుడు మన పక్షాన ఉన్నాడమ్మా, మనం ఎందుకు దడియాలా, మనం ఎందుకు బాధపడాలా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడమ్మా? మనల్ని కదల్చలేడు ఎవ్వడు. నిజము, అంత ధైర్యంగా ఉంటాము.